స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో బయలుదేరినటువంటి ఫ్రెంచ్ ప్రజలు సాధించుకున్నారు, లిబర్టీ వచ్చింది వాళ్ళు. ఆ తర్వాత మన దగ్గర దానికి కూడా మెదక్ గడ్డనే పురుడు పోసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని మన తెలంగాణ రైతులు సాయుధ రైతాంగ పోరాటం చేస్తే దాన్ని కూడా మనం సక్సెస్ చేసుకున్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ భౌగోళిక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే దాన్ని కూడా సాధించుకున్నాం. ఇవాళ నేననేది ఏంటంటే మన తెలంగాణ సామాజిక తెలంగాణగా పరిడవిల్లాలంటే, ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ముందడుగేసింది. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి పరిపాలనలో అవకాశం రావాలి, దాంతో అధికారం రావాలి, దాంతో ఆత్మగౌరవం రావాలి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చిన్న పదవి అనుభవించినటువంటి అనేక కులాల వారు ఉన్నారు, అనేక వర్గాల వారు ఉన్నారు. వారికి అవకాశం రావాలి. మా ఆడబిడ్డలకు మంచి మంచి అవకాశాలు రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి యువతీ యువకులకు మంచి అవకాశాలు రావాలి. అది జరగాలంటే సామాజిక తెలంగాణ సాధనే మార్గం. మరి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం 2,24,000 రూపాయలు ఉన్నది.